సతీష్ గారు చెప్పండి. ఇప్పుడు చూస్తే కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అటు మాదిగల నుంచి కూడా అసంతృప్తి వస్తుందంటూ కూడా అంటున్నారు. మిగిలిన 4 కులాలు కూడా నష్టపోతున్నాయంటున్నారు. మరోపక్క ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్లు కూడా ఉషా మెహ్రా కమిషన్ కూడా అదే చెప్పింది, ఎస్సీ వర్గీకరణ అవసరమనే చెప్పింది. కానీ ఎస్సీ వర్గీకరణలో ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది, మాదిగలు అన్యాయం అవుతున్నారంటూ కూడా వాదనలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? 2004లో సుప్రీంకోర్టు 5గురు ధర్మాసనం ఈ కేసును కొట్టేసినప్పుడు ఆ రోజు ఆర్టికల్ 341 ప్రకారము ఇది చట్టసవరణ చేసి వర్గీకరణను పార్లమెంట్ లో పెట్టాలి అని చెప్పేసి అదే రకంగా ఆర్టికల్ 14 క్లాస్ 14 ను డిస్టర్బ్ చేసిరని చెప్పేసి 2004లో ఈ కేసు కొట్టివేయడం జరిగింది. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉషా మెహ్రా కమిషన్ ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఈ వర్గీకరణ మీద ఆయన పూర్తిగా విచారణ రిపోర్టు సేకరించిన తర్వాత ఆ రిపోర్టును పార్లమెంట్ సబ్మిట్ చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పక్కకి వెళ్ళిపోయి మన 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ అధికారంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. ఈయనేదో తూతు మాత్రంగా అసెంబ్లీ తీర్మానం చేసిండు, ఒక్కసారి పోయి ఆడ ఢిల్లీలో మాట్లాడిండు. ఆర్టికల్ 341 క్లాస్ 3ని ఏదైతే సవరణ చేసి ఏదైతే వర్గీకరణ చేయమని చెప్పేసి ఉషా మెహ్రా కమిషన్ 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో అది మూలుకుంటూ ఉన్నది. ఆ యొక్క రిపోర్ట్ ఎందుకు పట్టించుకోలేదు? ఆ రోజు బీజేపీ ఎందుకు పట్టించుకోలేదు? అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పట్టించుకోలేదు? మీరు దళితుడు ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పేసి దగులుబాజీ మాటలు చెప్పిన కేసీఆర్ గారి గురించి విజయ్ కుమార్ గారు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు మా మిత్రుడు. ఇంకొకటి, ఈ రోజు గాంధీ భవన్ సంఘటన చెప్తాడు, గాంధీ భవన్ ను తగలబెట్టండి అని చెప్పేసి పిలుపునిచ్చిందే ఈ మధ్యకృష్ణ మాదిగా. గాంధీ భవన్ లో వాళ్ళు ఎవరో వీళ్ళని పెట్రోల్ పోసి కాదు, ఎందుకొరకు చేసిరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ పైన మొట్టమొదటి నుంచి కూడా మధ్యకృష్ణ మాదిగా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయాలనే చిత్తశుద్ధి మందకృష్ణ మాదిగకి లేదు. ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చి బీజేపీ వర్గీకరణ చేయాలని చెప్పేసి తన్నాడుతున్న ఆయన. ఈ రోజు నిజానికి చచ్చిపోయిన ఆ 3 యువకులు ఎవరైతే ఉన్నారో, మహేషే గాని, అదే రకంగా సురేందరే గాని, అదే రకంగా దేవేంద్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు మందకృష్ణ మాదిగ క్షమాపణ చెప్పాలా. నిజానికి 1975లో నిజంగానే వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమైతే 1975లోనే పంజాబ్ లో ఎందుకు వర్గీకరణ చేస్తుంది? దానికి సమాధానం చెప్పండి. అదే రకంగా దళితులు బాగుపడాలనే కదా మాకు ఇల్లు ఇచ్చింది, మాకు భూములు ఇచ్చింది, అదే రకంగా భూములు దున్నుకోవడానికి ఎడ్ల బండ్లు ఇచ్చింది, అదే రకంగా అంబేద్కర్ తో రాజ్యాంగం రాయించి రిజర్వేషన్ కల్పించింది. ఆ రిజర్వేషన్ ఈ రోజు వర్గీకరణ చేసింది. మళ్ళా దాని మీద మళ్ళీ ఏదో గుండు మీద ఈగలేనట్టుగా ఈ రకంగా మాట్లాడుతున్నారు మిత్రులు బీఆర్ఎస్ నాయకులు. మీరు దయచేసి ఇంకా మీ కుహాన రాజకీయ నీతిని బానండి. ఎందుకొరకు అంటున్నానంటే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోన ఏదైతే ఉన్నదో ఆ రోజు కొట్టివేసింది, 5గురు ధర్మాసనం కొట్టివేసింది సుప్రీంకోర్టే. ఈ రోజు 7గురు ధర్మాసనం తీర్పునిచ్చింది కూడా మన అదే సుప్రీంకోర్టే. ఆర్టికల్ 341 తో సంబంధం లేదని చెప్పింది. విజయ్కి తెలియదా? విజయ్ విద్యావంతుడే కదా. ఆర్టికల్ 341 ఎందుకొరకు యూజ్ చేస్తారు? ఒక కులాన్ని కలిపినా ఒక కులాన్ని తీసేసిన ఆర్టికల్ 341 తీసుకుంటారు. అదే రకంగా ఈ రోజు క్లాస్ 14 ను సోషల్ జస్టిస్ అది డిస్టర్బ్ అయినారు, కానీ వాస్తవానికి నిజమైన సోషల్ జస్టిస్ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకొరకు? అంబేద్కర్ చెప్పిండు, నేను ఇచ్చే రిజర్వేషన్ ప్రతి మూలంలో వ్యక్తి కూడా అందాలి, ప్రతి కులానికి అందాలి అని చెప్పేసి అంబేద్కర్ ఆ రోజు చెప్పిండు. నేను ఇచ్చిన రిజర్వేషన్ ఒకరి దగ్గర 2 దగ్గర ఉండొద్దని, అన్ని కులాలకు సమానంగా అందాలని చెప్పేసి కోరుకున్నాను. అప్పుడే నా యొక్క రిజర్వేషన్ కు సార్థకత ఉంటుందని చెప్పిండు ఆయన. అదే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ రోజు ప్రస్తుత ముఖ్యమంత్రి నిజంగా చెప్తున్నా, మాదిగల యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి దారుణ జన్ముడైండు రేవంత్ రెడ్డి. మేము నిజంగా చెప్తున్నాం. సతీష్ గారు ఇందాక మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాము, బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఇంత లేట్ చేస్తుందని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎందుకు